అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను సంతోషి. మనతో పాటు ఒక ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అలాగే ప్రొడ్యూసర్ త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, చంద్రబాబు నాయుడు గారి ఆస్ట్రేలియా పర్యటన ఇప్పుడు సీఎం బాధ్యతలు ఎవరి చేతిలో ఉన్నట్టు, దీని గురించి మామూలు డిస్కషన్ జరగట్లేదు. పవన్ కళ్యాణ్ లేదంటే నారా లోకేష్? ఏమి ఉండదమ్మా, ఊనేవి వీళ్ళు చేతిలో మీడియా ఉంది కనుక వాళ్ళు ఓ బూస్టప్ బిల్డప్లు ఎంతే. ఏదో అయిపోయి ఆయనకి సీఎంగా కూర్చుంటాడు, బిల్డప్లు ఎందుకు ఇస్తారమ్మా? బిల్డప్ చంద్రబాబు ఏమన్నా నా ఒక 3 నెలలు 4 నెలలు అయితే రావట్లేదంటే టెంపరీగా అది కూడా ఇవ్వరమ్మా. ఏ ప్రభుత్వము 4 రోజులు వెళ్తే వస్తాడు, ఈ లోపల అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటుంది, చీఫ్ సెక్రటరీ చూసుకుంటాడు. ఈ లోపల ఈ 4 రోజుల కోసం ఒక సీఎం సీట్లో మరొకళ్ళు కూర్చోబెట్టడం ఎక్కడా లేని వీళ్ళు ఉన్నే బిల్డప్లు. ఎన్ని బిల్డప్ మన రాష్ట్రంలో జరుగుతున్న అన్ని బిల్డప్ రాజకీయాలు. ఈ మేటుకు ఏదో ఆయన సీఎంగా కూర్చుంటారు, ఆయన సీఎం ఆఫర్ చేసిన చంద్రబాబు గారు ఆఫర్ చేసిన పవన్ కళ్యాణ్ గారు వద్దన్నారు, త్యాగం, ఇలాంటి బిల్డప్ల కోసం ఇప్పుడు మోసి రేపు పొద్దున్నే ఆయన తీసుకోలేదు. ఎవరు అడుగుతారు, ఏంటంటే మీరు, నాకు ఆ ఉద్దేశం లేదు, సీఎం ఆయనే 20 ఏళ్ళు ఆయనే ఉండాలి, 4 రోజులైనా ఆయన లేరు కనుక ఏమంటే చూసులో చేతులు పెట్టడం నాకు ఇష్టం లేదు. అలాంటి ఇదో వస్తుంది 4 రోజుల తర్వాత. ఆహా, పవన్ కళ్యాణ్ గారు ఎంత త్యాగశీలి, ఇస్తే కూడా చేతికి వచ్చిన పదవిని కూడా కాదన్నారు. ఇలాంటి దరిద్రపు ట్రెండ్ ఒక ఇది క్రియేట్ చేయటం కోసం తప్పితే ఎందుకుంటుంది? 4 రోజులు ఉంటే ఈ ఫస్ట్ టైం ఎంతమంది సీఎంలు ఈ దేశంలో పరిపాలించలేదు, ఎంతమంది ఢిల్లీకి వెళ్ళటాలు విదేశాలకు వెళ్ళటం రాలేదు. ఇప్పుడు మోడీ గారు విదేశాలకు వెళ్తున్నారు, ఒక్కోసారి 15 రోజులు వెళ్తున్నారు. 15 రోజులు పీఎం ఎవరు ఉంటారా? పిచ్చివాగులు. క్యాబినెట్ ఉంటుంది, క్యాబినెట్ చూసుకుంటారు, చీఫ్ సెక్రటరీ ఉంటాడు. 4 రోజులు అయితే ఈ లోపల 4 రోజుల కోసం ఒక సీఎం అని టెంపరీ సీఎం, ఆల్ దిస్ నాన్సెన్స్. ఏ పిచ్చివాగుళ్ళు వాళ్ళు బిల్డప్ చేసుకుంటారమ్మా. ఎంత ఈ మీడియా చేతిలో ఉంది. మన మీడియా కూడా విషయ పరిజ్ఞానము, వాడేదో అడిగితే దానికోసం విషయ పరిజ్ఞానంతో ఇది కుదురుద్దా అవుద్దా జరగదా ఒక విశ్లేషణ లేదు. ఇమీడియట్గా భజన చేసేయటమే. రేపు పొద్దునే అవకాశం వస్తే కూడా ఇటు కూడా మాట్లాడతారు, అవకాశం ఉంటే కూడా ఇవ్వచ్చు కదా, కానీ చంద్రబాబు మనసు అంగీకరించలేదు, పవన్కి స్థానం ఇవ్వడానికి అంగీకరించలేదు, తన కొడుకు ఎక్కడ ఇబ్బంది వస్తుందో అని ఇవ్వలేదు. ఇలాంటి మాటలు అటు ఇటు మాట్లాడుకోవటానికి వాళ్ళు క్రియేట్ చేసే డ్రామాలు ఇవి. వాళ్ళు క్రియేట్ చేసి వాళ్ళని బూస్టప్ చేసుకోవడానికి వాళ్ళ మీడియా ద్వారా చేసుకునే దౌర్భాగ్యం అయితే ఏమీ ఉండదు. అవసరం లేదు. ఎందుకు రావాలి అవసరం? 4 రోజులు వెళ్ళిపోతే సీఎం ఆల్రెడీ ఉంటారు. అలా అయితే ఎట్లా? అలా అయితే అసలు ఏ రాష్ట్రము సీఎం సీటు పట్టుకుని కదలకుండా ఉండాలి. పిచ్చివాగుళ్ళు, పిచ్చి మాటలు. సార్, ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ రాజీనామా తర్వాత కొంతమంది ఏమో చంద్రబాబు నాయుడు వైస్ ప్రెసిడెంట్ అవుతారని, కొంతమంది ఏమో కేసీఆర్ అవుతారు. నవ్వాలో ఏడవాలో ఇంతకన్నా దరిద్రం అసలు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి ఉంది సార్ అర్హత? ఊసు లేదు, ఊరు లేదు, పేరు లేదు. వీళ్ళ మీడియా చేస్తున్న దౌర్భాగ్యం. వీళ్ళ మీడియా పెట్టుకుని చంద్రబాబుకి ఏం అర్హత ఉంది వైస్ ప్రెసిడెంట్ అవడానికి? ఏమి యోగ్యత ఉంది? ఏం అర్హత ఉంది వైస్ ప్రెసిడెంట్ అవడానికి? వాళ్ళు అనుకుంటే పిఎం కూడా అంటారు, పిఎం కూడా అయిపోతాడు ఆయన. ఏమవుతాడు? 14 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించే ఇంతవరకు రాష్ట్రాన్ని అధోగతి పాల్లోనే ఉంది. ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నాడు ఆయన. 14 ఏళ్ళు నువ్వే అధికంగా పరిపాలించిన సీఎంవి, మరి ఇన్నాళ్ళు ఈ సమస్యలు ఎందుకు పరిష్కరించకపోయావు? ఇవాళ 5 ఏళ్ళ మధ్యలో వాళ్ళు ఎవరో పరిపాలించారు, దాంతో పతనం అయిపోయింది. అంతకుముందు 14 ఏళ్ళు నువ్వు పరిపాలించింది ఏమైంది? ఏవి ఉన్న డ్రామా చేయగలడు. అది ఆంధ్ర రాష్ట్రం వరకు మన ఆంధ్రలో ఆవేశపరులు ఆరంభసూరులు కనుక ఇక్కడ చెల్లుబాటు అయింది. ఈ డ్రామాలు, ఈయన అబద్ధాలు, ఈయన వేషాలు ఇవన్నీ అక్కడ చెల్లుబాటు అయింది. అందుకనే మొదట్లో అక్కడ కూడా ఏదో అనుకుని దగ్గర చేర్చారు. ఇప్పుడు అందుకనే నేషనల్ లెవెల్లో ఈయన ఎవడో పక్కకి చేర్చడు, ఈయన ఎవడో నమ్మడు. ఏ పార్టీ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈయన నమ్మడు. ఈ చంద్రబాబు నమ్మే పరిస్థితులు లేదు దేశంలో. ఏ రాష్ట్రం, ఏ ముఖ్యమంత్రి, ఏ నాయకుడు కూడా. ఇతను డ్రామా ఆర్టిస్టు, ఈయన అన్ని అబద్ధాలు ఆడతాడు. ఎవరో చేసింది నేను చేశానని చెప్పుకుంటాడు, ఎవరికో పుట్టిన బిడ్డని నా బిడ్డ అంటూ ఉంటాడు. ప్రజలందరికీ తెలుసు.
దేశం మొత్తం తెలుసు. కనుక ఈయనకి ఏం సీన్ ఉందని వీళ్ళు మీడియా ఉంది కదా, వీళ్ళు ఏదో అవకాశం ఉంది కానీ త్యాగం చేస్తున్నారు, అవకాశం ఉంది ఆయన దగ్గరికి, కాళ్ళ దగ్గరికి వచ్చిందని కూడా ఆయన వద్దు అనుకుంటున్నాడు. రేపు ఇవన్నీ కూడా వస్తాయి, రేపు ఈ మాటలు కూడా వస్తాయి. కాళ్ళ దగ్గరికి వచ్చిన చంద్రబాబు, కాళ్ళ దగ్గరికి వచ్చిన పదవిని కూడా చంద్రబాబు, నా రాష్ట్రమే నాకు ముఖ్యం, నాకు పదవి కాదు ముఖ్యం, రాష్ట్రమే ముఖ్యం, అందుకని నేను తిరస్కరించిన చంద్రబాబు అని కూడా వీళ్ళు రాస్తారు. అక్కడ అంత సీన్ లేదు, ఏమీ లేదు. ఇవాళ చంద్రబాబు ఇంకా నితీష్ కుమార్ అక్కడ జరుగుతున్న వీపీకి జరుగుతున్న రాజకీయం వేరమ్మా. అది బీజేపీ రాజకీయం. బీజేపీ ఇవాళ కేంద్రంలో ప్రభుత్వం నిలబడాలంటే నితీష్ కుమారు, చంద్రబాబు సపోర్టు కంటిన్యూ అవ్వాలి. చంద్రబాబు నోరు మూసుకుని పడి ఉండాలి, తప్పదు. ఎందుకంటే చంద్రబాబు జుట్టు కేంద్రం చేతిలో ఉంది, అనేక కేసులు ఉన్నాయి, జుట్లు చేతిలో ఉంది. కనుక చంద్రబాబు నోరు మూసుకుని పడి ఉంటాడు, తెలుసు వాళ్ళకి. అది అందుకనే చంద్రబాబు కాళ్ళ దగ్గరికి చేరిబడి కూటమి అంతకుముందు మోడీని తిట్టినవాడు, బీజేపీని తిట్టినవాడు, నోటుకు వచ్చినట్టు తిట్టి, అడ్డదిడ్డంగా తిట్టి, ఆఖరికి మళ్ళీ కాళ్ళ దగ్గర కూర్చుని, ఎందుకంటే తన మీద ఉన్న విషయాలన్నీ స్కిల్ డెవలప్మెంట్ కానీ మిగతా పాతవి కానీ అన్నీ గుప్పిట్లో ఉంది. కనుక అక్కడ నోరు, అందుకని ఇవాళ ఆ భయభక్తులు ఉండబట్టే ఇవాళ స్పెషల్ స్టేటస్ గురించి నోరు కూడా ఇప్పట్లా. మొన్న తనేగా 2018-17లో స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు కనుకగా బీజేపీతో విరోధం పెట్టుకున్నాడు. మోసం చేసింది, ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసింది బీజేపీ. జన్మలో బీజేపీతో జతకలపడం ఇష్టం వచ్చేది తిట్టాడు కదా. మరి ఇవాళ ఆ రోజు ఏమన్నాడు, ఇక్కడ మనం ఉన్నాం అధికారులు, అయినా పైన వాళ్ళు మనం కాదు కదా, వాళ్ళు కనుక మనం ఏం చేయలేకపోయాము అని కదా మాట్లాడారు. ఇప్పుడు మరి జగన్ అదే మాట్లాడాడు, పైన మనకేం ఛాన్స్ లేదు కనుక నోరు మూసుకోవాలి. మరి ఇవాళ అది కాదు కదా పరిస్థితి, పైన కింద నువ్వే కదా, మీరే కదా ఉన్నారు. ఇప్పుడు అడగచ్చు కదా, ఇది అడగడు. ఎందుకంటే ఎక్కడ వాళ్ళ జుట్టు తలిచేది నోరు. కాకపోతే నితీష్ అలా కాదు. నితీష్ జుట్టు ఏమీ వీళ్ళ చేతుల్లో లేదు. నితీషు ఫస్ట్ కండిషనే వైస్ ప్రెసిడెంట్. నేను అది ఇప్పుడు కాదు, వైస్ ప్రెసిడెంట్ వాళ్ళు చేసేది అని ఏదో అప్పుడేదో మాట చెప్పారు. ఇప్పుడు అతను వైస్ ప్రెసిడెంట్ ఇవ్వకపోతే, అతనికి ఏదో కాంపన్సేట్ చేయకపోతే అతను తప్పుకునే పరిస్థితి. అతను తప్పుకుంటే ఈ చంద్రబాబు లాగటము, లేదా మిగతా ఇండిపెండెన్స్ అన్న క్రోడీకరించడం, ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్. కనుక అతన్ని కాపాడుకోవాలి నితీష్ కుమార్ని. ఆ ప్రయారిటీలో నితీష్ కుమారు. ఇంకోటి ఈక్వేషను, రేపు 75 ఏళ్ళకి కనుక రూల్ ప్రకారం ఆయన పెట్టిన రూలే, మోడీ గారు పెట్టిన రూలే, 75 ఏళ్ళకి ఎవరో యాక్టివ్ పదవిలో ఉండకూడదు, గవర్నర్ 5 పదవుల్లో ఉండకూడదు అనేది ఆయన పెట్టింది. సో ఆ లెక్క ప్రకారం ఆయన 2027లో కనుక 75 ఏళ్ళు నిండుతాయి. నిన్నాక ఆయన పదవిని తప్పుకుంటే అప్పుడు పదవిలో కూర్చుంటానికి ఎవరిని కూర్చోబెట్టాలి? ఆదిత్యనాథ్కి, యోగి ఆదిత్యనాథ్కి పోటీకి రాకూడదు అంటే ఎవరిని నిరోధించాలి? రాజ్నాథ్ సింగ్, నడ్డాకి మంచి ఆర్ఎస్ఎస్ సపోర్ట్ ఉంది. నడ్డా ప్రెసిడెంట్గా మంచి పేర్లు గడించాడు. సో కేడర్లో ఆయనకు ఉంది. రాజ్నాథ్ సింగ్ సీనియరు. సో వీళ్ళిద్దరిలో ఎవరిని ముందుకు తెచ్చినా అతనికి యోగి ఆదిత్యనాథ్కి అడ్డొస్తుంది. కనుక వాళ్ళిద్దరిని సమన్వయపరచాలి. ఇందుట్లో ఒకవేళ నితీష్ కుమార్కి ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ కాదు, డైరెక్ట్గా మీరు ప్రెసిడెంట్ అవుతారు, కానీ మున్మూరుది అయిపోద్ది కదా, అయిపోతే ఇంకా మన పార్టీలో మనమే అధికారంలో ఉంటాం. కనుక మీరు ప్రెసిడెంట్ చేద్దరు కానీ వైస్ ప్రెసిడెంట్ ఎందుకు, ప్రెసిడెంట్ చేద్దరు కానీ ఆయన కన్విన్స్ చేసి వైస్ ప్రెసిడెంట్గా నడ్డాను, రాజ్నాథ్ సింగ్ను కూర్చోబెడితే సో 2 సమస్యలు తీరతాయి. అది వాళ్ళ రాజకీయ ఎత్తుగడలు, రాజకీయ ప్లానింగ్. వీళ్ళ గురించి ప్రస్తావన కూడా ఉండదు, అక్కడ ప్రస్తావన కూడా ఉండదు వీళ్ళ గురించి. వీళ్ళకి వీళ్ళే బుధాలు పిసుక్కుని మాకు అవకాశాలు ఉన్నాయి, మేము వెళ్దామా వద్దాని ఆలోచన, ఈ ఊరిని బిల్డప్లు, ఈ బిల్డప్ రాజకీయాలతో వీళ్ళకి ఏమీ లేదు, సీన్ లేదు, అంత సీన్ లేదు. థ్యాంక్ యూ సార్.